ఇది ధనుష్కోడి, భారత ఉపఖండం యొక్క చివరి గ్రామం. దీనిని భూమికి చివరి బిందువు అని కూడా పిలుస్తారు. హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన టాపిక్తో ఒక మంచి మాటతో నేను మీ ముందుకు. భారతదేశ పటంలో అట్టడుగున సముద్ర మధ్యంలో ఒక సన్నని భూభాగం, ఒకవైపు బంగాళాఖాతం, మరొక వైపు హిందూ మహాసముద్రం. ఆ రెండు మహాసముద్రాల మధ్య ఉన్న ఒక చిన్న రోడ్డు గుండా ప్రయాణం చేస్తే ఒక ఊరు వస్తుంది. అది భారతదేశానికి ఆఖరి ఊరు. శ్రీలంక సరిహద్దుకు కేవలం 24 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ఊరు పేరు ధనుష్కోడి. ఈరోజు మీరు ఆ ఊరిలోకి వెడితే మీకు కేవలం పగిలిపోయిన గోడలు, ఇసుకలో కూరుకుపోయిన రైల్వే ట్రాకులు, పైకప్పులు లేని చర్చి మరియు భయపెట్టే నిశ్శబ్దం మాత్రమే కనిపిస్తాయి. ఆ ఊరిని చూడగానే మనకు తెలియకుండానే గుండె బరువెక్కుతుంది. ఎందుకో తెలుసా? అది ఒకప్పుడు మనుషులు నివసించిన ఒక అద్భుతమైన నగరం. కానీ ఒకే ఒక్క రాత్రి సముద్రం రాక్షసుడిలా విరుచుకుపడి ఆ ఊరిని, అందులో ఉన్న వేలాది మంది ప్రజలను సజీవ సమాధి చేసింది. 100 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న ఒక రైలును సముద్రం అలాగే నమిలి మింగేసింది. ఆ ప్రళయం తర్వాత ఆ ఊరు మళ్ళీ కోలుకోలేదు. భారత ప్రభుత్వం ధనుష్కోడిని ఘోస్ట్ టౌన్గా, అంటే మనుషులు బ్రతకడానికి వీలులేని ప్రాంతంగా ప్రకటించింది. ఈరోజు మన టీ టైం టాపిక్లో దేవుడు నడిచిన పవిత్ర భూమి చీకటి రాత్రిలో శ్మశానంగా ఎలా మారిందో 1964 నాటి ఆ భయంకరమైన ధనుష్కోడి జల ప్రళయం వెనుక ఉన్న కన్నీటి కథను తెలుసుకుందాం. పదండి ఆ శిథిలాల మధ్యకి వెళదాం. చాప్టర్ 1, పురాణ నేపథ్యం. రామసేతు ఇక్కడి నుండే మొదలు. ధనుష్కోడి అంటే కేవలం ఒక ప్రయాణ ప్రాంతం మాత్రమే కాదు, అది మన పురాణాలతో ముడిపడి ఉన్న ఒక అత్యంత పవిత్రమైన ప్రదేశం. ధనుష్కోడి అనే పదానికి అర్థం విల్లు యొక్క అంచు అని. రామాయణంలోని సీతాదేవిని రక్షించడానికి శ్రీరాముడు లంకకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈ ప్రదేశం నుండే సముద్రం మీద రామసేతు నిర్మాణాన్ని ప్రారంభించాడట. నాటి వానర సైన్యం కట్టిన ఆ రామసేతు ఆనవాళ్లు ఇప్పటికీ నాసా శాటిలైట్ చిత్రాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. యుద్ధం పూర్తయిన తరువాత రావణాసురుని తమ్ముడు మరియు కొత్త లంకాధిపతి అయిన విభీషణుడు శ్రీరాముడిని ఒక కోరిక కోరాడట. స్వామి, ఈ రామసేతు ఇలాగే ఉంటే భవిష్యత్తులో లంకకు ప్రమాదం పొంచి ఉంటుంది, దయచేసి దీనిని ధ్వంసం చేయండి అని ప్రాధేయపడ్డాడట. అప్పుడు శ్రీరాముడు తన వింటి కొసతో, అంటే ధనస్సు యొక్క అంచుతో ఆ వంతెనను ఒక చోట బద్దలు కొట్టాడు. ఆ విల్లు కొసతో బద్దలు కొట్టిన ప్రదేశమే ఈ ధనుష్కోడి. ఆనాటి రాముని పాదస్పర్శతో పునీతమైన ఈ నేల కాలక్రమేణా ఒక అద్భుతమైన వాణిజ్య కేంద్రంగా ఎలా మారిందో తెలుసా? చాప్టర్ 2, ధనుష్కోడి స్వర్ణయుగం. ఒకప్పుడు అదొక మినీ సింగపూర్. 1964 ముందు ధనుష్కోడి పరిస్థితి వేరు. ఇదొక పాడుపడిన ఊరు కాదు. మద్రాస్ ప్రావిన్స్లోనే ఇది అత్యంత ధనికమైన, రద్దీగా ఉండే పట్టణం. దీన్ని అప్పట్లో మినీ సింగపూర్ అని కూడా పిలిచేవారట. దీనికి కారణం భారతదేశానికి మరియు శ్రీలంకకు మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు అన్నీ ఈ ధనుష్కోడి గుండానే జరిగేవి. అప్పట్లో ధనుష్కోడికి ఏకంగా ఒక పెద్ద రైల్వే స్టేషన్ కూడా ఉండేది. మద్రాసులో ఎక్కిన బోట్ మెయిల్ ఎక్స్ప్రెస్ నేరుగా పంబన్ బ్రిడ్జి మీదుగా ప్రయాణించి ధనుష్కోడి ఇసుక దిన్నెల మీద ఉన్న రైల్వే స్టేషన్లో ఆగేది. అక్కడి నుండి ప్రయాణికులు నేరుగా షిప్పులు, ఫెర్రీలు ఎక్కి శ్రీలంకలోని కొలంబోకి వెళ్ళిపోయేవారు. ఇంత చిన్న ఊరిలో అప్పట్లో కస్టమ్స్ ఆఫీస్, పాస్పోర్ట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్, పెద్ద పెద్ద హోటళ్ళు, ఆసుపత్రులు మరియు వేలాది మంది జాలర్ల ఇళ్ళు కూడా ఈ ఊరు నిత్యం కలకలాడుతూ ఉండేది. చుట్టూ 2 సముద్రాలు ఉండటంతో ఇక్కడ దొరికే చేపలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. అందరూ ఎంత సంతోషంగా బతుకుతున్నారంటే రాబోయే ఆ భయంకరమైన ప్రళయాన్ని ఎవరు కలలో కూడా ఊహించలేకపోయారు. చాప్టర్ 3, ఆ కాళరాత్రి. డిసెంబర్ 22, 1964. రోజులు మారుతున్నాయి. తేదీ డిసెంబర్ 22, 1964. అప్పటికే బంగాళాఖాతంలో ఒక భయంకరమైన అల్పపీడనం సైక్లోన్ ఏర్పడింది. అది ఒక మహా తుఫానుగా మారి ధనుష్కోడి వైపు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. అప్పట్లో వాతావరణాన్ని ముందే పసిగట్టే శాటిలైట్లు కానీ ఫోన్లు కానీ లేవు.
ఆ ఊరి ప్రజలందరూ ప్రశాంతంగా గాఢ నిద్రలో ఉన్నారు. సరిగ్గా అర్ధరాత్రి 11:55 సమయం. ఒక్కసారిగా సముద్రం ఉప్పొంగింది. 20 అడుగుల ఎత్తు, అంటే ఒక 2 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉన్న రాక్షస అలలు ఒక్కసారిగా ధనుష్కోడి ఊరి మీద పడ్డాయి. ఏ ఊరినైతే ఆ సముద్రం అంతగా పోషించిందో అదే సముద్రం రాక్షసుల ఊరి మీద పడి కబళించడం మొదలుపెట్టింది. పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే నీటిలో మునిగిపోయారు. ఊపిరాడక చనిపోయారు. ఇళ్ళు, ఆసుపత్రులు, పోస్ట్ ఆఫీస్ అన్నీ పేకమెడల్లా కూలిపోయాయి. కానీ ఈ ప్రళయంలో అత్యంత విషాదకరమైన సంఘటన మరొకటి ఉంది. అదే సమయానికి పంబన్ రైల్వే స్టేషన్ నుండి ధనుష్కోడికి ట్రైన్ నెంబర్ 653 బయలుదేరింది. ఆ రైలులో సుమారు 110 మంది ప్రయాణికులు మరియు 5 రైల్వే సిబ్బంది ఉన్నారు. రైలు పంబన్ బ్రిడ్జ్ దాటి ధనుష్కోడి స్టేషన్కి దగ్గరవుతున్న సమయంలో ఒక పెద్ద రాక్షస అల వచ్చి ఆ రైలుని బలంగా ఢీకొట్టింది. అంతే, ఏకంగా వందలాది టన్నుల బరువున్న ఆ రైలు ఇంజన్ భోగీలతో సహా ఒక్కసారిగా గాల్లోకి లేచి సముద్రం అడుగుకి వెళ్ళిపోయింది. ఆ రైలులో ఉన్న 115 మంది ప్రయాణికులలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. చీకటి సముద్రంలో ఆ మూసి ఉన్న భోగిల్లో ఊపిరాడక వాళ్ళు ఎంత నరకం అనుభవించారో ఊహిస్తేనే గుండెలు ఆగిపోతున్నాయి. చాప్టర్ 4. తెల్లవారేసరికి శ్మశానంగా మారిన ధనుష్కోడి. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు. సముద్రం ఎప్పటిలాగే ఏమీ ఎరగనట్లు ప్రశాంతంగా ఉంది. కానీ ధనుష్కోడి ఊరు మాత్రం లేదు. ఎటు చూసినా ఇసుక మేటలు, ఆ ఇసుక కింద వేలాది మంది అమాయకుల శవాలు. ఆ ఒక్క రాత్రిలో సుమారు 1800 మంది పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ అద్భుతమైన మినీ సింగపూర్ ఒకే ఒక్క రాత్రిలో శ్మశానంగా మారిపోయింది. ప్రాణాలతో మిగిలిన కొద్ది మంది తమ కళ్ళ ఎదుటే తమ పిల్లలు, భార్యాభర్తలు సముద్రంలో కుట్టుకుపోతుంటే ఏడ్చిన కన్నీటి ఘోష ఆ సముద్ర పాలల్లో కలిసిపోయింది. ఆ కన్నీరు కూడా ఉప్పుగా ఉంటుందని కలిపేసుకున్నాడేమో సముద్రుడు. ఈ భయంకరమైన విపత్తు చూసిన భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. భౌగోళికంగా ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరమైనది కావడంతో మద్రాసు ప్రభుత్వం ధనుష్కోడిని మనుషులు నివసించడానికి వీలులేని ప్రాంతంగా ప్రకటించింది. ఆ రోజు నుండి నేటి వరకు అక్కడ ఎలాంటి కరెంటు లేదు, పక్కా ఇళ్లు నిర్మించడానికి అనుమతి లేదు. ఆ ఊరు ఒక ఘోస్ట్ టౌన్గా అలాగే మిగిలిపోయింది. ఆ రోజు కూలిపోయిన చర్చి గోడలు, రైల్వే స్టేషన్ శిథిలాలు ఇప్పటికీ ఆనాటి విషాదానికి సజీవ సాక్ష్యాలుగా నిలబడి ఉన్నాయి. చాప్టర్ 5. ఇప్పుడు సైన్స్ ఏం చెబుతోందో తెలుసుకుందాం. అసలు ధనుష్కోడికి ఎందుకంత ప్రమాదం? దానికి కారణం అక్కడి భౌగోళిక స్థితి. ధనుష్కోడి అనేది సముద్రం మధ్యలో చొచ్చుకు వచ్చిన ఒక చిన్న ఇసుక పట్టి లాంటిది. అరిచెల్ మునై అనే పాయింట్ దగ్గర 2 మహాసముద్రాలు కలుస్తాయి. ఒకవైపు బంగాళాఖాతం, దీనిని మహోదధి అని పిలుస్తారు. మరోవైపు హిందూ మహాసముద్రం, దీనిని రత్నాకర్ అని పిలుస్తారు. బంగాళాఖాతంలో అలలు ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాయి. కానీ హిందూ మహాసముద్రంలో అలలు చాలా భయంకరంగా, ఆవేశంగా ఉప్పొంగుతూ ఉంటాయి. ఈ 2 మహాసముద్రాలు కలిసే ప్రాంతం కావడంతో భూకంపాలు వచ్చినా లేదా చిన్న తుఫాను వచ్చినా సరే దాని తీవ్రత ధనుష్కోడి మీద రెట్టింపు స్థాయిలో పడుతుంది. ఇక్కడ సముద్రం కింద భూమి ఎప్పుడు అస్థిరంగా ఉంటుంది. అందుకే ఏ క్షణం సముద్రం ఉప్పొంగుతుందో, ఏ క్షణం రాక్షస అలలు వస్తాయో ఎవరు ఊహించలేరు. సైన్స్ పరంగా అయితే ఈ ప్రాంతం ఒక డేంజర్ జోన్ అనేది మాత్రం ఖచ్చితం. ఇక ముగింపు. ఈరోజు ధనుష్కోడి ఒక పర్యాటక కేంద్రంగా మారింది. ప్రభుత్వం రామేశ్వరం నుండి ఆ చివరి వరకు ఒక అద్భుతమైన రోడ్డు నిర్మించింది. పగటిపూట వేలాది మంది ప్రయాణికులు అక్కడికి వెళ్ళి ఆ 2 సముద్రాలు కలిసే అద్భుతమైన దృశ్యాన్ని చూసి వస్తూ ఉంటారు. కానీ సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత పోలీసులు అందరినీ అక్కడి నుండి పంపించి వేస్తారు. చీకటి పడ్డాక అక్కడ ఎవరికి అనుమతి లేదు, ఉండదు. అక్కడ ఉన్న కొద్ది మంది జాలర్లకు తప్ప. మనిషి తన టెక్నాలజీతో ఎంత అభివృద్ధి సాధించినా ప్రకృతి ముందు, ఆ సముద్రపు అలల ముందు మనిషి ఎంత అల్పుడో ధనుష్కోడి మనకు గుణపాఠం నేర్పించింది. మీరు ఎప్పుడైనా రామేశ్వరంలోని ధనుష్కోడికి వెళ్ళారా?
ఆ శిథిలాలను చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ గుండెల్ని పిండేసే కథ మీకు నచ్చినట్లయితే వీడియోను ఇక్కడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కళ్ళు చెదిరే మరియు కన్నీరు తెప్పించే అద్భుతమైన టాపిక్స్ కోసం మన టీ టైమ్ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇక వెళ్లే ముందు ఈరోజు మంచి మాట. పట్టుదలే నీ ఆయుధం. నీ ప్రయత్నం 10 మందికి ఉపయోగపడేలా ఉన్నప్పుడు అడ్డంకులు నిన్ను ఆపలేవు. అవి నిన్ను మరింత రాటుదేరేలా చేస్తాయి. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు కాదు. అది నీ విజయానికి ఆరంభం మాత్రమే. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.